ఒక రైతుకి ఒక గాడిద ఉండేది. అది ఒకరోజు ఒక పెద్ద బావిలో పడిపోతుంది. ఆ రైతు దాన్ని ఎలా అయినా సరే బావి నుండి తీయాలని చాలా ప్రయత్నం చేస్తాడు. కానీ అతని వల్ల కాలేదు. గంటల తరబడి అలా ఆ బావిలో ఉండిపోవడం వల్ల ఆ గాడిద ఏడుస్తూ ఉంది. ఇంక చేసేదేమీ లేక ఆ రైతు ఒక డెసిషన్కి వస్తాడు. ఎలాగూ గాడిద ముసలిది అయిపోయింది కదా, గాడిదతో పాటు బావిని కూడా పూర్తి చేద్దామని డిసైడ్ అయ్యాడు. చుట్టుపక్కల వారందరినీ పిలిచి తనకు సాయం చేయమని అడుగుతాడు. వారందరూ కూడా వచ్చి తలో పార పట్టుకొని బావిలోకి మట్టి వేయడం స్టార్ట్ చేస్తారు. గాడిదకి విషయం అర్థమైపోయి వీళ్ళు నన్ను ఎలాగూ పూర్తి చేస్తున్నారని భయంతో గట్టిగా అరవడం స్టార్ట్ చేస్తుంది. అయినా సరే వీళ్ళంతా దాని గోడు పట్టించుకోకుండా మట్టి వేస్తూ ఉంటారు. ఇంక చేసేదేమీ లేక కాసేపటికి గాడిద సైలెంట్ అయిపోతుంది. రైతు కొంతసేపటి తర్వాత ఏంటి ఈ గాడిద ఏమీ అరవట్లేదు అని బావిలోకి తొంగి చూస్తాడు. అప్పుడు ఆ రైతు గాడిద చేసిన పనిని చూసి షాక్ అయిపోతాడు. ఎందుకంటే వీళ్ళంతా వేస్తున్న మట్టి గాడిద వీపు మీద పడగానే అది అటు ఇటు షేక్ చేసి ఆ మట్టి దాని కాళ్ళ కిందకి తోసేసి ఒక స్టెప్ పైకి వేస్తుంది. అలా చేస్తూ చేస్తూ కాసేపటికి ఆ గాడిద బయటకు వచ్చేస్తుంది. దీంతో ఆ రైతు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ కథలో నీతి ఏంటంటే, నువ్వు బ్రతికే ఈ సమాజంలో నీ చుట్టూ ఉన్న వాళ్ళు చాలామంది నీపై బురద చల్లాలనే చూస్తూ ఉంటారు. అలా అని భయపడి ఏడుస్తూ కూర్చోవడం మానేసి ఎక్కడా కూడా ఆశను వదులుకోకుండా ఆలోచనాత్మకంగా ముందుకు సాగితే డెఫినెట్గా నీ లైఫ్లో సక్సెస్ని రీచ్ అవుతావు. నువ్వు పడే ప్రతి కష్టం కూడా విజయానికి ఒక మెట్టని మాత్రం గుర్తుపెట్టుకో. వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేసి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలాగే మరిన్ని ఎలాంటి మోటివేషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అయిపోండి.